5 తలాంతులు ఇచ్చిన వాడికి యజమాని ఎలా ఇచ్చాడంట, ఎవడి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి టాలెంట్స్ ఇచ్చారు. సో మనం వాటిని యూజ్ చేసుకొని ఆయన మహిమ కొరకు మనం వాడుకుంటే మనకేమొస్తుందంట, ఎక్కడి నుంచి వస్తాయి మనకి క్రెడిట్స్? దేవుని దగ్గర నుంచి. సో ఇక్కడ మనకి యజమానుడు వాళ్ళకి ఒక్కొక్కరికి తలాంతులు ఇవ్వటము మనం చూస్తాం. సో అదే ఆ బైబిల్ కింద పేజ్లో ఒక్కొక్క తలాంతు విలువ అక్కడ రాసి ఉన్నారు. మీరు చూస్తే ఒక తలాంతు విలువ 3600. సో ఫస్ట్ దాసుడికి ఎన్ని ఇచ్చాడంట? 5 తలాంతులు. రెండో దాసుడికి 2, మూడో దాసుడికి 1. సో వాళ్ళవి రెట్టింపు చేయటం మనం ఇక్కడ చూస్తున్నాం కదండి. సో మనం ఇప్పుడు అందులో ఏ దాసునిగా ఉన్నాము? ఫస్టా, సెకండా, లాస్టా? అంటే దేవుడిచ్చిన తలాంతుల్ని మనము భూమిలో పాతి పెట్టేసామా, లేకపోతే దేవుని కొరకు వాడుతున్నామా, లేకపోతే మధ్య స్థాయిలో దేవుని ఇచ్చిన దాన్ని మనం వాడతా మేనేజ్ చేస్తున్నామా? సో మనకి మనమే క్వశ్చన్ కదా. సో మనము దేవుని బిడ్డలుగా ప్రూవ్ చేసుకోవాలి అంటే మనము దేవుని కొరకు ఫస్ట్ నిలబడాలి. లేకపోతే మనకి లోకస్తులకి తేడా ఏముంటుంది చెప్పండి? మనం క్రైస్తవులుగా మనము నేను క్రిస్టియన్ని అని మనము కాలేజీల్లో చెప్పుకుంటున్నాము, మనం తిరిగే చోట చెప్పుకుంటున్నాం, కానీ మనము ప్రూవ్ చేసుకోకపోతే మనకి ఏదైనా యూజ్ ఉందంటారా? సో మనము దేవుని చిత్తానుసారంగా బ్రతికితే మనకి రెండంతల దేవుడు దీవెన ఇవ్వటం అక్కడ చూస్తున్నాం. సో చెయ్యలేని, రెట్టింపు చేయలేని వాడిని దేవుడు ఉన్నది కూడా తీసుకొని అతన్ని పంపించేయడం జరుగుతుంది. మనం ఆ వాక్యం చదువుకున్నప్పుడు స్టార్టింగ్లో అక్కడ పరలోక రాజ్యము అని రాసింది. అంటే దేవుడు ఇది మనకే సాదృశ్యం అండి. దేవుడు ఇచ్చింది మనం ఫలించలేకపోతే మనల్ని దేవుడు పీకి వేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు కదా. అంటే ఇప్పుడు దేవుడు మౌనంగా ఉండొచ్చు, కృపాకాలం కాబట్టి దేవుడు కనికరించవచ్చు, ప్రేమ చూపించవచ్చు, కానీ దేవుడు మళ్ళీ రాబోతున్నాడని మనం అందరం ఎరుగున్నాము. అప్పుడు ఎలా వస్తాడంట? యూదా గోత్రపు సింహం వల్లే వస్తాడంట కదా. అప్పుడు ఆయన చాలా కోపంగా దేవుడు వస్తానని మాట్లాడుతున్నాడు దేవుని వాక్యంలోనే. సో మనం కనుక దేవుని చిత్తానుసారంగా బ్రతికితే, ఆయన వాక్య ప్రకారము బ్రతికితే, కీర్తనలు 1వ అధ్యాయము, నీటి కాలువల దగ్గర మనము ఎలాగైతే నాటబడితే ఎల్లప్పుడూ సమృద్ధి ఉంటుందో, ఆ చెట్టు ఎప్పుడు ఎలాగ ఎండిపోకుండా ఉంటుందో, సో దేవునిలో మనం ఫలించగలిగితే, దేవునిలో మనం దేవుని కొరకు జీవించగలిగితే మనం కూడా ఎప్పుడు ఎండిపోయే స్థితికి రామంట. ఇప్పుడు మనం కనుక ఎండిపోయే స్థితిలో ఉన్నామేమో, అంటే మోసపోయి ఉన్నామేమో, లేకపోతే ఏమీ ఫలించలేకుండా ఉన్నామేమో. సో దీని అంతటికీ మనకి ఎవరు కావాలంట? మనకి క్రీస్తు అవసరం కదండి. సో ఆయన కొరకు మనము జీవించాలంటే ముందు మనము ఆయన చెప్పిన మాటలు వినాలి, ఆయన చెప్పిన ప్రకారము మనము నడుచుకోవాలి. సో మన పాత జీవితం కానీ రోత జీవితాన్ని విడిచిపెట్టాలి.